రెండు కుక్కల పెళ్లి కథ చూద్దామా. ఇందులో ఒక నక్క, రెండు కుక్కలు, పప్పి, లక్కీ. పప్పి దాని జీవితం మొత్తం అడవిలోనే సాగింది. అది చాలా అందంగా, చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. ఇది పెద్దగా అవుతూ ఉంది. చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది. ఒకరోజు ఇది అడవిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అది చూస్తూ ఉండగా ఎవరో ఉన్నారని గమనించి అది అట్లనే ఆగి గమనిస్తూ ఉంటుంది. పరిగెత్తుతూ వెళ్ళాలనుకొని పరిగెత్తసాగింది. చాలా చాలా బాగా పరిగెత్తినాక అక్కడ నక్కలు, ఒక కుక్క ఉన్నాయని చూసి చాలా ఆశ్చర్యంగా అలానే నిలబడ్డది. అక్కడ ఆ నక్క, ఆ కుక్క వాళ్ళ జీవిత చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టు పక్కన ఉండి వినసాగింది. అందులో ఒక కుక్క తన జీవితం గురించి చెప్పుతుంది. అప్పుడు నక్క ఏమయ్యిందని అడిగి చెప్పమంటుంది. అప్పుడు ఆ కుక్క, నేను చిన్నప్పుడు ఒక అడవిలో పెరిగాను. చాలా సంతోషంగా పెరగసాగాను. నేను పెద్దగవ్వడంతో ఆహారం కూడా వెతకసాగాను. చాలా ఆకలేసేది. దొరికినప్పుడు తిని చాలా బాగా ఉండేది. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళసాగాను. అక్కడ వెళ్ళాక నేను ఒక నీటి గుయ్యను చూసుకోక అందులో పడ్డాను. నాకు చాలా కష్టాలు వచ్చాయి. చాలా దిగులుగా ఉండేదాన్ని ఒంటరితనంతో. ఒకరోజు ఒక మనిషి కనిపించి నన్ను పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు నన్ను చాలా బాగా పెంచారు. ఎంతో గారాబంగా పెంచారు. చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఎంత ఫుడ్ కావాలన్నా అంత పెట్టేవాళ్ళు. కానీ నాకు అది నచ్చక దిగులుతో వచ్చాను. నాకు ఈ అడవిలో ఉంటేనే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకు ఈ పప్పి, లక్కీ ఒకరినొకరు చూసుకొని పెళ్లి చేసుకున్నారు.